పాప ఏ స్కూల్లో చదువుతుందమ్మా? జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే విక్రమ్ ధర్మ యూనిఫామ్ లో చాలా బాగున్నారయ్యా. ఈ రోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నాం. మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాం. నో ఫార్మాలిటీస్. ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారికి నమస్కారం చేయండి. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. లేవండ్రా, ఇదంతా మన పెద్ద పాప దయ. 20 సంవత్సరాలుగా నీ ముఖంలో ఎప్పుడూ ఇంత ఆనందం చూడలేదు. నీ భర్త కలగన్నట్టు బిడ్డలు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయ్యారు. అదృష్టవంతురాలు అమ్మ. మేము బయలుదేరుతాం మేడం. ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగి వెళ్ళండి. వాళ్ళు కాఫీ టీలు తాగరక్క. వీళ్ళ గురించి నాకంటే నీకే బాగా తెలిసినట్టుందే. ఇట్స్ ఓకే, వెళ్ళి బత్తాయి జ్యూస్ తీసుకురా. నాకు కూడా ఒక చిన్న గ్లాస్ తీసుకురా అమ్మా. అరే ఇదేమిటి, అందరూ ఇలా అయిపోయారు? పవర్ ఆఫ్ లవ్. వీళ్ళందరి పవర్ కట్టు, మన లవ్ పవర్ హిట్. అయితే మన మాటల వీళ్ళకి వినిపించవా? ఏమీ వినిపించదు, కనిపించదు. కావాలంటే చూడు. హలో, చూసావా? ఐ లవ్ యు విక్రమ్. ఏంటి? ఏం లేదక్క. జ్యూస్ తీసుకురా. ఈ పిచ్చి పళ్ళు ఆపి ఆ వచ్చే వాళ్ళిద్దరిని చూడు. హలో బ్రదర్ సినిమాలో నాగార్జునలా ఇద్దరు డబుల్ పోజులో వస్తున్నారు సార్. అచ్చుగుద్దినట్టుగా ఇద్దరు ఒకేలా ఉన్నారు సార్. అవును, వాళ్ళిద్దరిలో ఎవరు విక్రమో ఎవరు ధర్మానో చెప్పగలవా? పందెం వేస్తే చెప్పగలను. 1000 రూపాయలు పందెం చెప్పు. పదా పదా. విక్రమ్ ధర్మ. అతను చెప్పింది కరెక్ట్. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? షర్ట్ మీదున్న నేమ్ ప్లేట్ చూసి. నీ అన్యాయం తగలయ్యా. నీ బుర్ర ఇంత షార్ప్ గా ఎలా పనిచేసిందిరా? 1000 రూపాయలు ఇస్తే గానీ మీ బుర్రలు పని చేయవన్నమాట. వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు కానీ వీడొక్కడు చాలు దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేయడానికి. ఇతను స్టోర్పురం సత్యప్రకాష్. వీడి చూపులకే లాకర్లు ఓపెన్ అవుతాయి. రేపే రిలీజ్ అవుతున్నాడు. మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి. అన్ని స్టేషన్లకు వీడి ఫోటో పంపించండి. Yes, sir. నువ్వు బయటకు వచ్చినాక మాకు శానా బలం వచ్చిందన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. బయట విషయాలు ఏంటి మధు? నువ్వు లేని సమయం చూసి ఆ నరసింహ గారి దగ్గర ఇచ్చిపోయాడన్నా. ఈ తాళి సాక్షిగా, మండుతున్న ఈ అగ్ని సాక్షిగా, ఆ దేవుడి సాక్షిగా ఈ రోజు నుంచి నువ్వు కోరుకున్న నీ మొగుడిగా మంచిగా బతుకుతాను. ఇన్నాళ్ళు బతికిన రౌడీగా కాదు.
వద్దన్నా. అదేంట్రా, వాళ్ళందరూ డబ్బులు ఇస్తే తీసుకున్నారు, నువ్వు వద్దంటావేంటి? ఇవాళ ఇస్తావు, తప్పితే రేపు ఇస్తావు, అడిగితే జీవితాంతం ఇస్తూనే ఉంటావు. అలాంటప్పుడు మాది అడుక్కు తినే బతికే కదన్నా. దీనికన్నా రౌడీజమే బెటర్ కదా. అంటే ఏంట్రా, మళ్ళీ రౌడీజం చేస్తానంటావా? అది కాదన్నా, నువ్వు పడేయమంటే కత్తులు పడేశావు, నువ్వు దూకమంటే బావులో దూకుతావు, అవసరమైతే సముద్రంలో దూకుతావు. కానీ రౌడీయిజం మానేయమంటే మా బతుకులు ఏమవుతాయి? మా ఫుడ్ ఎలాగన్నా? ఫుడ్ ఏంట్రా, ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి? ఆటో తోలుకునేవాడిని. ఇప్పుడు అదే పంచే, ఓ 4 ఆటోలు కొని అద్దెకిచ్చుకో, దర్జాగా బతుకు. అసలు ఎందుకన్నా నీలో ఇంత మార్పు? ఎందుకేమిట్రా, ఎంతకాలం ఇలా టెన్షన్లో బతుకుతాం? బయటికి వెళ్తే టెన్షన్, లోపల ఉంటే టెన్షన్. బయటికి వెళ్ళి ఎవరినో చంపుతాం, తీసుకెళ్లి లోపల కూర్చోబెడతారు. ఎప్పుడు చస్తామో తెలియని ఈ రౌడీ బతుకు ఎందుకురా బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఇవాళ నువ్వు ఒకరిని చంపుతావు, రేపు వాళ్ళ అన్నో తమ్ముడో వచ్చి నిన్ను చంపుతాడు, ఎల్లుండి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపుతారు. ఇలా వాళ్ళు మనం చంపుకోవటంలోనే మన జీవితం అంతా అయిపోతుందిరా. మనం కాక మన పిల్లలు కూడా రౌడీలా బతకాలా? వద్దురా, సమాజంలో గౌరవంగా భార్యా పిల్లలతో సంతోషంగా బతుకుతాం. ఒక్కసారి ఆలోచించుకో. ఈ క్యాష్ జాగ్రత్తగా పోలీస్ ట్రెజరీలో ఉంచండి. ఈ క్యాష్ పోలీస్ ట్రెజరీలో ఉంచండి.
ఎవరో డ్యూటీకి వెళ్ళేటప్పుడు తినాలమంటే తినవు. అర్ధరాత్రి ఇప్పుడు తాగొచ్చి నన్ను చంపుకు తింటావు.